వేదికను అలంకరించిన పెద్దలకి వచ్చిన నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం, మీకు ఏదైతే ఐడిబిఐ బ్యాంక్ బోడుప్పల్ మీ అందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ అకౌంట్లు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మీరు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో కనుక రిజిస్టర్ అయితే ఈ అకౌంట్ ఇస్తే మీకు డైరెక్ట్ డబ్బు ఈ అకౌంట్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ 2005 నుంచి వచ్చినది. దీంట్లో మీరు ఎలాంటి డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు సంవత్సరానికి 500 రూపాయలు కడితే మీకు 4 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అది వర్కింగ్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, ఎవరికైనా సరే మీకు సంవత్సరానికి 500 రూపాయలు ఛార్జ్ పడుతుంది. 4 ఒక మనిషికి 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. అది ఎల్ఐసి నుంచి గవర్నమెంట్ తరఫున ఇస్తారు. మామూలుగా మీరు ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాయి, తక్కువలో తక్కువ మీరు 3,000 నుంచి 5,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ అంత అవసరం లేదు. రోజుకి రూపాయలు కట్టినట్టు లెక్క, 436 రూపాయలు. ఇంకొక స్కీమ్ ఉంది, అది 20 రూపాయలే కట్టాలి సంవత్సరానికి. కాకపోతే అది యాక్సిడెంటల్ కవరేజ్ అనేది కవర్ చేస్తుంది. దానికి 2 లక్షల వరకు ఇస్తారు. ప్రస్తుతానికి మీరు 20 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకుంటే మిగిలిన డబ్బులు గవర్నమెంట్ కడుతుంది. సో ఈ బెనిఫిట్స్ని ఈ అకౌంట్కి మాత్రమే ఆపాదించబడతాయి. మీరు వేరే అకౌంట్లో ఒకవేళ తీసుకున్నారనుకోండి, వర్తించాలి. సో ఈ అకౌంట్లకు ఆల్రెడీ మేము ఓపెన్ చేశాము. ఇవాళ మీకు పాస్బుక్ మేయర్ గారి తరఫు నుంచి మీకు పాస్బుక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటుందో అది కూడా మేము చేస్తే మేము ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీకు ఆపాదించేటట్టు చేస్తాము. వచ్చే సంవత్సరము మే 25వ తారీఖు నుంచి జూన్ 5 లోపు మీ అకౌంట్లో 500 రూపాయలు బ్యాలెన్స్ ఉంచితే అది ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది. మీరు ఎక్కడికి వచ్చి ఏ సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. మే 25 లోపు రావాలి. మీరు ఆనవసరం కూడా లేదు. మీరు ఓకేనండి. ఇంకా ఎవరు వచ్చు? ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలు కాలేజ్ చదువుకునే వాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈ అకౌంట్లు తీసుకోవడానికి ఎలిజిబుల్. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైతే స్కాలర్షిప్ కానీ సబ్సిడీ కానీ శాంక్షన్ అయిందనుకోండి, అది కూడా ఈ అకౌంట్లోకి రావచ్చు. అది డిగ్రీ పిల్లలకి మాత్రమే, ఇంటర్ వాళ్ళకి లేదు. 18 సంవత్సరాలు దాటాల్సి వస్తుంది. ఓకేనా? మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే చెప్పండి. మీరు ఒకసారి అంజి గారికి చెప్తే ఆయన మాకు ఇన్ఫామ్ చేస్తారు. మేము మళ్ళీ వస్తాము. పిల్లలు మళ్ళీ ఒకరోజు చేసేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? మా బ్రాంచ్ వచ్చేసి మీకు బోడుప్పల్లో ఉంది, రిలయన్స్ స్మార్ట్ పక్కన బిల్డింగ్. ఓకేనా? మీరు అక్కడ దాకా రాలేరు, ఇళ్ళల్లో ఉంటారు, మీ పనులు ఉంటాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చి చేస్తాం. అది కూడా ఏంటంటే అంచుగా అడిగారు మా వాళ్ళందరికీ మీరు ఈ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పినందుకు మేము వచ్చాం. మీకు ఒకవేళ అంత డౌట్ ఉంటే కనుక ఒకసారి బ్రాంచ్కి రండి. మాది ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంకే, మీరు వచ్చి చూసుకోవచ్చు కూడా ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇది మీ డీటెయిల్స్ ఏమీ మేము తీసుకోవట్లేదు. మేము అందుకే మీరు నిన్న ఏ రోజైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఇమీడియట్గా అకౌంట్ నెంబర్ ఇస్తున్నాము. ఇచ్చాము అందరికీ, మీ నెంబర్ ఇది అని చెప్పాను. ఈరోజు మీకు పాస్బుక్ కూడా తీసుకొచ్చాము. మీకు ఇంతకు మించి మీకు ఇంకేమైనా ప్రూఫ్ కావాలంటే ఒకసారి బ్యాంకుకి రావచ్చు. అక్కడ నేను ఉంటాను, సార్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. మీకు ఎవరెవరైతే అకౌంట్ ప్రాసెస్ చేసామో మేము అందరం అక్కడ ఉంటాం. సరేనా? చేస్తాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని మీరు ఏదైతే రిజిస్టర్ అవుతారు కదా, గవర్నమెంట్కి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తుంది కదా, మీకు ఒక నెంబర్ 20 మందికో 10 మందికో కలిపి ఒక గ్రూప్ ఇస్తుంది కదా, అది కూడా చేయొచ్చు. ఏం ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నట్టు మీ ఎంతమంది 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీకు మీ గవర్నమెంట్ నుంచి ఒక నెంబర్ ఇస్తుంది. మీ గ్రూప్ పేరు ఏంటి, మీ గ్రూప్ నెంబర్ ఏంటి అని ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇవ్వండి, చేయొచ్చు. దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇన్సూరెన్స్ ఇట్లా LIC
మనం అందరి డబ్బులు టికెట్ వేసిన వాళ్ళ అడగాలి అది కాదు. పాస్బుక్ ఓపెన్ చేస్తారా ఇస్తారంటే అది మీ వయసు నచ్చింది